రోహిత్ ని కిడ్నాప్ చేసింది జ్వాల అని తెలిసినాక ఇడిచిపెట్టి పోలేను. గట్లని పెళ్లి పనులు పెట్టుకొని నా భర్త ఫోన్ ఎత్తకుండా మేనేజ్ చేయలేను. ఫోన్ తీసి వస్తున్నానని చెప్పు శ్రీవల్లి. ఇలా కా శ్రీవల్లి, ముందు నువ్వు మండువాకి వెళ్ళు. నేను శివకుమార్ గారిని కలిసి ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. వెంటనే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి. అత్త, మీ అందరి మేలు మర్చిపోలేను. నా పరిస్థితి చెప్పి రమ్మని పిలవగానే అర్ధగంటలో మీరందరూ నా ముంగటున్నారు. కానీ దురదృష్టం, రోహిత్ ని పట్టుకోలేకపోయినా. ఇదంతా మర్చిపో శ్రీవల్లి. నువ్వు ఫోన్ చెయ్యి, ఎప్పుడంటే గప్పుడే వస్తాం. నీ పెనిమిడి గురించి మాకెరకలేదా? నువ్వు ముందు జల్దీ పో. నేను పోతా. టైం ఎంత అవుతుంది? ఏమనుకుంటున్నారు మీరంతా? నాన్నా, శ్రీవల్లి దారిలో ఉందా? ఇంకా ఎన్ని గంటలు దారిలోనే ఉంటుంది? ఇక్కడి నుంచి ఇంటికి నడిచి వెళ్ళొచ్చినా ఇంత టైం పట్టదు. నేను పట్టుచీర తీసుకొస్తానని కదా చెప్పి పోయినా. ఇప్పుడు నా చేతుల్లో పట్టుచీర లేకపోతే ఆయనకేం చెప్తా? మాట్లాడరే. ఏ ఒక్కరు అడిగిన దానికి సమాధానం చెప్పరా? అంటే నా మాట లెక్కలేదా? లేదా ఏం చేసినా జరిగిపోతుందిలే అనే ధైర్యమా? అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. శ్రీవల్లి, ఎక్కడున్నావే? ఇక్కడ అల్లుడు గారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గదేనమ్మా, పుస్తలు తెస్తానని చెప్పినా కదా. పుస్తలు ఇక్కడే ఉన్నాయి కదే, నువ్వెలా తెస్తావు? పుస్తలు కాదు, పట్టుచీర మర్చిపోయినా. ఒక అబద్ధం ఎన్ని అబద్ధాలు ఆడేలా చేస్తోందో అర్థమవుతోందా? అమ్మా, నీకోసం 2 గంటల నుండి అల్లుడు గారు అడుగుతూనే ఉన్నారు. నువ్వొస్తేనే ఏ కార్యక్రమం అయినా మొదలవుతుంది అంటున్నారు. నువ్వేమో ఆ రోహిత్ కోసం వెళ్ళావు. వస్తున్నమ్మా, మా అత్తమ్మ మేనేజ్ చేస్తుంది. పిచ్చిదానా, ఏంటే మేనేజ్ చేసేది? మేనేజ్ చేసే స్థితిలో మీ అత్తయ్య లేదు. వణికిపోతోంది. నువ్వు ఇది తేవడానికి వెళ్ళావు, అది తేవడానికి వెళ్ళావని చెప్పి అబద్ధాలు చెప్తోంది. కానీ కాసేపట్లో దొరికిపోతుంది. గట్లేం జరగదమ్మా, నువ్వు ఫోన్ పెట్టు, నేను వస్తున్నా. భవానీ, శ్రీవల్లి ఇంకా రాకపోవడం ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసండి, వచ్చేస్తుందని వాళ్ళమ్మ చెప్తోందిగా. ఇదంతా ఎందుకు? చక్రి, డ్రైవర్ని పంపించు, శ్రీవల్లిని తీసుకొస్తాడు. అలాగే. అక్కర్లేదు, నేనే వెళ్తాను. నానా, నేనే తీసుకొస్తాను.
ఎక్కడికి వెళ్ళావు శ్రీవల్లి? చెప్పినా కదా, గది పెళ్లి చీర తీసుకురానికి పోయినా. ఎప్పుడొచ్చావు? ఇంతకు ముందేనండి. పెళ్లి బట్టలు లోపల పెట్టొచ్చునా. మేమంతా ఇక్కడే కదా ఉన్నాం. ఎలా వెళ్ళావు? గదేందండి, మీ ముంగడికి వెళ్ళే కదా పోయినా. మీరు మాట్లాడుతుండ్రు. ఏమత్తమ్మా, మీరు నన్ను చూడలే? లే శ్రీవల్లి, చూడలేదు. ఇంటికెళ్ళి పట్టుబట్టలు తీసుకురావడానికి ఎంతసేపు? గంట 2 గంటలు ఏం చేశావు? ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని టైం సెన్స్ లేదా నీకు? ఉన్నదండి, కానీ బీర్వా తాళాలు ఏండో పెట్టి మర్చిపోయినా. గా తాళాలు లెంకి బట్టలు తెచ్చేటాలకి లేట్ అయింది. అలాంటి పనులు నిన్నెవరు చేయమన్నారు? వాటికి పని వాళ్ళున్నారు, అవి చేసేవాళ్ళున్నారు. బీర్వాలో పెట్టిన బట్టలకు పనోళ్ళని ఎట్లా పంపుతానండి? నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్, అవసరమా ఇదంతా? క్యాబ్లోనే పోయినా, నాకేం కాలే, మంచిగున్నా. బాబు, మిగిలిన కార్యక్రమం పూర్తి చేస్తే బాగుంటుంది. నానా, కార్యక్రమం పూర్తి చేయాలట, ఇంకా చాలా పనులున్నాయి. రా శ్రీవల్లి. హాయ్ రోహిత్. ఎవరు నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నేను నీ శ్రేయోభిలాషిని. నీ లైఫ్ ని నిలబెట్టి డబ్బు సంపాదించాలన్నా నీ డిజైర్ ని తీర్చే నీ అదృష్టాన్ని. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేడం చెప్పింది బే. కావాల్సిన వాళ్లతో అలాగేనా బిహేవ్ చేయడం? తప్పు. ఈ రోహిత్ ఇప్పుడు మన ఆయుధం. అర్థం కాలేదా రోహిత్? నువ్వు ప్రేమించి ప్రేమతో పాటు కోట్లు మోసుకొస్తుందని ఆశించి మోసపోయావే. ఆ ప్రేమని డబ్బుని నీకందివ్వలేని శాన్వి అన్నయ్య సామ్రాట్కి నేను శత్రువుని. అయితే నాతో నీకేంటి పని? శత్రువుతో యుద్ధం చేయాలన్నా, ఆ యుద్ధంలో గెలవాలన్నా శత్రువుకి శత్రువైన నీలాంటి వాళ్లతోనే కదా పని. అంటే నన్ను అడ్డం పెట్టుకుని సామ్రాట్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ. కానీ ఊరికే కాదు, శాన్వి మీద నీకున్న అయిష్టాన్ని నా అవసరానికి వినియోగించు. డబ్బు సంపాదించాలి,
లగ్జరియస్ గా బతకాలి అన్నా నీ ఆశని నాకమ్మేసే. ప్రేమకి, డబ్బుకి, సంపాదనకి, బాధ్యతకి ముడిపెట్టిన శాన్విని వదిలేయాలనుకున్న నీ ఆలోచనని నాకు తాకట్టు పెట్టావనుకో, దానికి నువ్వు ఊహించని ఖరీదు కడతాను. బట్ నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఓన్లీ 24 hours. ఏం చేయాలి చెప్పండి. నువ్వు తెలివైన వాడివి, బతక నేర్చిన వాడివి. నీ మాజీ ప్రియురాలి మెడలో మరొకరు తాళి కట్టిన మరు నిమిషంలో నువ్వు ఆ పెళ్లి పందిట్లోకి రావాలి. అక్కడ 100 మందిలో శాన్వి నువ్వు ప్రేమించుకున్నావని, ప్రేమ పేరుతో కొన్ని నెలలు కాపురం చేశామని చెప్పాలి. అప్పుడు సామ్రాటుగాడు కట్టించిన తాళిని తెంచలేక, ఇష్టం లేని నీకిచ్చి శాన్విని పెళ్లి చేయలేక అందట్లో తలదించుకోవాలి. అది చూసి నేను ఆనందించాలి. నేను పెళ్లి పందిట్లోకి వెళ్తాను, కానీ పెళ్లి జరిగాక కాదు. పెళ్లికి 1 నిమిషం ముందు నేను శాన్వి ప్రేమించుకున్నామని, కాపురం చేశామని చెప్తాను. ఎట్ ద సేమ్ టైం శాన్వి కడుపులో నా బిడ్డ పెరుగుతుందని చెప్పి శాన్వి మెడలో తాళి కట్టడానికి వెళ్తాను. నువ్వు ఎంత అరిచినా నువ్వనుకున్నది ఏది జరగదు. ఎరా, నీ లైఫ్ సెటిల్ చేసుకోవాలని లేదా నీకు? నాకు డబ్బు కావాలన్న ఆశ ఉంది, కానీ శాన్వి మీద ప్రేమ కూడా ఉంది. నాకు తేరగా కోట్లలో మునిగి తేలాలన్న కోరిక ఉంది, కానీ శాన్వి మీద ఇష్టం ఉంది. నా ఒంటి నిండా బద్ధకం ఉంది, శ్రమించకుండా బతకాలన్న ఆలోచన ఉంది, కానీ శాన్వి కడుపులో నా బిడ్డ ఉంది. అందుకైనా నేను శాన్విని పెళ్లి చేసుకుని తీరాలి. నచ్చలేదురా నీ మాటలు, నీ ఆలోచన ఏది నచ్చలేదు. తప్పు చేస్తున్నా. నాకు వ్యతిరేకంగా రావద్దురా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. వదలండి రా. ఒరే, ఆ ఫోన్ తీసివరా. ప్లీజ్, అక్కడ శాన్వి పెళ్ళైపోతుంది, నన్ను వెళ్ళనివ్వండి. నిన్ను ఎప్పుడు ఎక్కడికి ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు. దానికి ఇంకా టైం ఉంది. రే, వీడు నోరు తెరవద్దు. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలొద్దు. అలాగే మేడం. ప్లీజ్ రా, తలుపు తీయండి రా. రై రై, డోర్ ఓపెన్ చేయండి. రై, ఓపెన్ చేయండి రా. రై, ఓపెన్ చేయండి. శ్రీవల్లి, ఏమైందే? ఇక నా వల్ల కావడం లేదే. నేను ఈ బీపీ మాత్రలు మింగలేను, ఈ టెన్షన్ పడలేను. ఇప్పుడు ఏమైందత్తమ్మా? ఏమైందంటావేంటి శ్రీవల్లి? నువ్వేమో మారావు, వాడేమో శ్రీవల్లి ఎక్కడా ఎక్కడా అంటాడు. సమాధానం చెప్పలేక, అబద్ధాలు ఆడలేక నరకం కనిపిస్తోంది నాకు. ఏం చేద్దాం మరి? నేనేమైనా సంబరానికి బయటికి పోయినా అత్తమ్మా? గిట్లా అయిపోయి నాకేమెరక. సరేగాని శ్రీవల్లి, లోపలికి ఎలా వచ్చావు? రోహిత్ దొరికాడన్నావు కదా, రోహిత్ ఎక్కడొదనా? ఇప్పుడు మీ 2 ప్రశ్నలకి దేనికి నేను జవాబు చెప్పలేను.
ప్లీజ్ వదినా, రోహిత్ గురించి చెప్పొదినా, నాకు చాలా భయంగా ఉంది. అతి కష్టం మీద నా దోస్తు సాయంతో రోహిత్ జాడ కనిపెట్టినాం. కానీ మమ్మల్ని చూడంగానే పారిపోయిండు. అవునా? ఛ! వీడు చెప్తే వినడా? ఈ పారిపోయే జబ్బేంటే వీడికి? పెళ్ళామంటే జిందగీ అంటే భయం ఉంది కాబట్టి తప్పించుకునే జబ్బొచ్చింది. అయినా ఈడ్చిపెట్టలే. మా బస్తోళ్ళందరినీ రప్పించి ఆ బస్తీ వాళ్ళని రప్పించి వీడే నా ఆడపడిచి కడుపు చేశాడని బయటికి చెప్పేశావా? ఏందత్తమ్మా మీరు? ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? సరే సరే చెప్పు. బస్తోళ్ళ సాయం తీసుకున్నా కాబట్టి పట్టుబడ్డాడు. నా మాట విన్నాడు. నాతోటి ఎందుకు రావాలో చెప్పిన. శాన్వి కడుపులా తన బిడ్డ పెరుగుతుందని చెప్పిన. కళ్ళు తెరిపించిన. ఒప్పుకున్నాడా? ఒప్పుకునే కాదు, నాతో పాటు వస్తాను అన్నాడు. శాన్వి మెల్ల పుస్తలు కడతా అన్నాడు. దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావయ్యా. మరి రోహిత్ ఎక్కడున్నాడు వదినా? ఎక్కడైనా చాటుగా ఉంచొచ్చావా? లే శాన్వి, రోహిత్కి ఇక్కడి పరిస్థితి చెప్పి ఒప్పించినాక రెప్ప వాల్చేలోగా గజ్వాల మనుషులు కిడ్నాప్ చేసిండ్రు. కిడ్నాపా? కిడ్నాపా? అవత్తమా, రోహిత్ మన చేతికి చిక్కకుండా చేయాలన్నదే దాని ప్లాన్. కానీ నేనే రోహిత్ ని పెళ్లి పందిట్లో నిలబెడతానని ఛాలెంజ్ చేసిన. కానీ గజ్వాలదే పై చేయింది. ఇప్పుడు ఎలా శ్రీవల్లి? మరదంతానంత పనిచేసి ఇప్పుడు రోహిత్ ఎక్కడ దాచిందో ఏంటో ఎలా తెలిసేది? రోహిత్ ని కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు వాళ్ళ వెంట వెళ్లాల్సింది వదినా. రోహిత్ చేతికి దొరికినాక వదిలేస్తానా శాన్వి? కానీ అంత ఒక మాయ లెక్క జరిగింది. క్షణంలో మాయం చేసిండ్రు. ఎంట పడదామంటే ఇక్కడ మీ అన్నతోటి పరేషాన్ అవుతుంది. ఎంతసేపని మేనేజ్ చేస్తారు? అందుకే రావాల్సి వచ్చింది. బాధపడకు శాన్వి. నా దోస్తు కళ్యాణి రోహిత్ ని పట్టుకోనికే ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాకపోదు. అయ్యో, అయిపోయింది. రోహిత్ ఆ రాక్షసుకి చిక్కాడంటేనే ఇంకా వదిలిపెట్టదు. రోహిత్ ని మంటపంలో కాదు కదా, ఎక్కడున్నాడో కనిపెట్టడం కూడా కష్టమే. గట్లెందుకు అనుకుంటారు అత్తమ్మా? మనమే గిట్ట డీలా పడిపోతే శాన్వి ఎంత టెన్షన్ పడాలి? ఆ దేవుడున్నాడు. రేపటికల్లా ఏదో ఒక దారి చూపకపోడు. నీ మాజీ ప్రియురాలి మెడలో మరొకరు తాళి కట్టిన మరు నిమిషంలో నువ్వు ఆ పెళ్లి పందిట్లోకి రావాలి. నా ఆడబిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు. బిడ్డను చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే శాన్వి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. కానీ శాన్వి గంట గొప్పకోలే. సావైనా బతుకైనా నీతోనే అంటుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. శాన్వికి అన్యాయం చేయకూడదు. శాన్వికి పెళ్లి ఫిక్స్ చేసిన అబార్షన్ చేయించుకోకుండా నా బిడ్డని మోస్తుంది. అంటే శాన్వి ప్రేమ గొప్పది.
ఆ పెళ్లి జరగకూడదు, ఆపాలి. ఆ! ఆ!